హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అంతా మా చెల్లి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంది. సో ఇంకా గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తున్నారంట వాళ్ళ కాలేజ్లో. ఇంకా స్టూడెంట్స్ ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేశారు. ఇంకా మా ఫ్యామిలీ కూడా మేము వెళ్ళాము. మా మమ్మీ, డాడీ, నేను, మా వారైతే వెళ్ళాము మా చెల్లి గ్రాడ్యుయేషన్ సెరమనీని చూద్దామని చెప్పి. ఇంకా ఎలా జరిగింది ఏంటో మీరు కూడా చూడండి. ఇది మా చెల్లి చదువుకున్న కాలేజ్ అనమాట, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఇంకా తను చేసిన కోర్స్ అయితే ఫిజియోథెరపీ. ఇంకా నేను కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపించాను. ఇంకా లోపలికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫస్ట్ అయితే ఈ స్పీచ్ ఇస్తుంది. మేము వెళ్ళేసరికి ఎక్కడో చూసినట్టు ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన్ని ఇంతకీ ఈయన ఫిల్మ్ యాక్టర్ అనమాట. సైడ్ క్యారెక్టర్స్ ఇస్తారు కదా మూవీస్లో, అలా అనమాట. ఆయన చేసిన మూవీస్ అయితే నాకు అంత అంటే స్పెసిఫిక్గా ఐడియా లేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఆయన్ని చూసే ఉంటారు. ఇంకా ఇక్కడైతే బాగా మంచిగా షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ అయితే చెప్పేసి మంచిగా చీరప్ చేసినారనమాట అందరినీ. ఆయన కూడా ఈ కోర్సే చేశారనమాట, అందుకే ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేశారు. ఆయన నేమ్ భద్రం అంట. ఇంకా ఇదిగోండి మా చెల్లి ఫ్రెండ్స్ అనమాట, హారిక అండ్ మౌనిక అండ్ శ్రావణి. నా పక్కన కూర్చున్నారు కదా మౌనిక వాళ్ళ మదర్, చాలా స్వీట్ ఆంటీ, అయితే బాగా క్లోజ్ మాకు. అండ్ యా, మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అయితే వచ్చేసింది. మా చెల్లిని అయితే స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ చేశారు. ఈ మూమెంట్ కోసం మేము చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేసాము అనమాట, స్టార్టింగ్ నుంచి ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి. మా చెల్లి అయితే ఇంకా చాలా సబ్జెక్ట్స్లో డిస్టింక్షన్ అయితే పాస్ అయింది. బ్యాక్ సైడ్ చూసారు కదా, కంగ్రాచులేషన్స్ డాక్టర్ బోడా సంధ్యర్ అని. అది చూసాక మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మా డాడీ, మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా మా చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇంకా ఇక్కడైతే మా మమ్మీ డాడీ తోటి ఇంకా చిన్న ఫోటోషూట్ అయితే జరిగింది మంచిగా. ఇంకా క్లిప్స్ అయితే తీసుకున్నాము, మెమరీ కదా ఇవన్నీ. తర్వాత అయితే అన్నీ చాలా బాగా చదువుతుంది మా చెల్లి అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ ఒకసారి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి మా వారు, ఇంకా నేను, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి అనమాట. మా వాడైతే చిన్నోడు బాగా మిస్ అయ్యాడు. ఇంకా వాడిని కూడా తీసుకోవద్దును, మా చెల్లి అయితే చాలాసార్లు తిట్టింది ఎందుకు తీసుకురాలేదని చెప్పి. కానీ వాడిని తీసుకొస్తే వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా బాబుని అయితే వదిలేయాల్సి వచ్చింది, చాలా దూరం కదా అందుకనే. ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఏదో ప్లే చేశారు వాళ్ళు, ఏవి ఏదో చేశారంట స్టూడెంట్స్ కలిపి అందరూ. సో ఇంకా అదైతే ప్లే చేశారనమాట, చాలా బాగుంది. ఇంకా చూసాక మాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి మా వారికి నాకు. లవ్ సింబల్ ఏదో పెడుతుంది కదా, తను మా చెల్లి అనమాట. ఇంకా కొన్ని క్లిప్స్లో అయితే మా చెల్లి కనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం అక్కడ ఏవీలో ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా మటుకు తెలుసు, ఎందుకంటే చెప్తుంది అని చూపిస్తుంది. కొంతమంది అయితే బయట కలుస్తూ ఉంటాం కదా, ఇంకా అట్లా అనమాట. ఇంకా ఆ వీడియో చూస్తుండగా మాకు కూడా మా కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. తర్వాత ఇంకొంచెం చూస్తుండగా హ్యాపీ డే సాంగ్ అయితే వేసి ఇంకా ప్లే చేశారు. అది కూడా చాలా బాగుంది, మీరు కూడా చూడండి. మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పమంటే వీళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు అనమాట, బాగా షైగా ఫీల్ అవుతున్నారంట. అండ్ తర్వాత అయితే ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే ప్లాన్ చేశారనమాట బయట. ఇంకా అక్కడైతే కొంతమంది ఫోటోషూట్ తీసుకుంటున్నారు, అంటే ఫోటోషూట్ చేసుకోవడానికి కొన్ని మంచిగా డెకరేషన్ చేసి పెట్టారు అనమాట, చాలా బాగున్నాయి. అక్కడ నేను కూడా క్లిప్స్ తీసుకుందాం అనుకున్నాను మా చెల్లితోటి, కానీ అస్సలు అవ్వలేదు. ఎప్పుడు తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఉంది, ఎందుకంటే బాబుని అయితే వదిలేసి వచ్చాను కదా. ఇంక ఇక్కడ ఫుడ్ తింటూనే అక్కడ లైవ్ కన్సర్ట్ అయితే పెట్టారు, సింగింగ్ అనమాట, చాలా బాగా పాడారు. అది తింటూ ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. కానీ క్యూలో అయితే చాలాసేపు నించోవాల్సి వచ్చింది. మా మమ్మీ, డాడీ, నేను, మా చెల్లి అనమాట. ఇంకా మంచిగా ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతే. ఈ చిన్న వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి. అండ్ నా ఇంట్రడక్షన్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి.